దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్నటువంటి వాక్యము 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం. అందరూ తెరవండి. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము. నేను చదువుతున్నాను స్టార్టింగ్ నుంచి. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్పీయుడునైన ఏలియా ఆహాబునద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీ విచ్చుటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగియుండము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చెప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చి చుండెను. ఈ వాక్యం మనందరికీ బాగా తెలిసిందే. ఏలియా గారికి కాకులు ఆహారం తీసుకొచ్చాయి అనేటువంటి మాట. అక్కడ ఏం జరిగిందంటే, 3.5 సంవత్సరాలు ఆకాశంలో నుంచి మంచైనా వర్షమైనా పడదని ఏలియాయే ప్రకటించాడు. రాజు దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క మాట చొప్పున అలా ప్రకటించాడు. ఎందుకు అక్కడ కరువు రాబోతుంది, ఎందుకు 3 సంవత్సరాలు వర్షము మంచు కురవదు అంటే, అక్కడ దేవునికి విరోధమైన విగ్రహారాధన ఎక్కువగా అయిపోయింది. దేవునికి విరోధమైనటువంటి కార్యాలు ఎక్కడైతే ఎక్కువగా అయిపోతాయో అక్కడికి ప్రజల మీదకి కరువు వస్తుంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ కాలంలోనైనా ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. కరువు దేనికి వస్తుంది? ఒక దేశంలో లేదంటే ప్రజలలో ఈ ఇబ్బందులు, ఈ కరువు అంటే పరిస్థితులు ఎందుకు వస్తాయంటే, అక్కడ దేవునికి విరోధమైనటువంటి ఆ యొక్క విగ్రహారాధన హెచ్చు అయిపోయినప్పుడు. అలా కొన్ని చోట్ల మనం చూస్తాం. ఇక్కడ స్పష్టంగా అయితే మనం యెజబేలు ద్వారా వచ్చినటువంటి విగ్రహారాధన అది దేవునికి చాలా భయంకరంగా హేయంగా అనిపించింది. కాబట్టి ఏలియా ద్వారా ఈ యొక్క మాటను దేవుడు చెప్పించారు ఆహాబుకి. ఆయన మాట అనిన తోడనే మంచు వర్షం ఆగిపోయింది. 1 సంవత్సరం మనకి సీజన్లో వర్షాలు పడకపోతే, 1 సంవత్సరమే పడకపోతే ఎలా ఉంటుంది? చాలా భయంకరం కదా. అక్కడ 3.5 ఏళ్ళు 1 సంవత్సరంలో వర్షాలు పడలేదనుకోండి, ఎన్ని అవకతవకలు జరిగిపోతాయో ఒకసారి ఆలోచించండి. మంచు లేదు, వర్షము లేదనుకోండి 1 సంవత్సరం పాటు, అప్పుడు అసలు పంట పనితీరు ఏమైపోతుంది, మొక్కలు ఏమైపోతాయి, అడవిలో ఉన్న వృక్షాలు ఏమైపోతాయి, రోడ్ల ప్రక్కన ఉన్న వృక్షాలు ఏమైపోతాయి, అసలు ఏమైపోతుందో కూడా మనకి అర్థం కాదు. అటువంటిది 3.5 సంవత్సరాలు మంచైనా వర్షమైనా కురవలేనటువంటి ఒక పెద్ద ఉపద్రవం ఈ దేశంలోనికి వస్తుంది అని చెప్పినప్పుడు, ఇప్పుడు మరి ఏలియాకు కూడా ఇదే పరిస్థితి. అందరికీ కరువు వస్తే ఏలియాకు కూడా కరువు రావాలి కదా. అందరికీ ఇంట్లో తినడానికి ఏమీ లేకపోతే ఏలియాకు కూడా ఏముండదు. కాబట్టి దేవుడు ఎప్పుడూ తన ప్రజలకి ప్రత్యేకమైన పోషకుడుగా ఉంటాడు. ఆయన తన ప్రజలను ఆయన గుడారపు మాటున దాస్తాడు. ఆయన ఖచ్చితంగా ఆయన తన ప్రజల పక్షముగా కేర్ తీసుకునే దేవుడని బైబిల్లో మనం చదువుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. హాగరు అసలు అరణ్యములో అసలు నీరు లేని చోట అసలు తన నిమిత్త మాతృరాలు అంటారు. హాగరు తను కావాలని అబ్రహాం దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి, అబ్రహాము అంటే ఎవరినైతే ఆయన దేవుడిగా కలిగి ఉన్నాడో ఆ గృహంలో ఆవిడ నిమిత్త మాతృరాలుగా వాడబడింది. కాబట్టి ఆమెను కూడా దేవుడు కేర్ తీసుకుంటున్నాడు. అక్కడ ఆమెను గురించి కూడా దేవుడు ఆలోచించినప్పుడు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్పినప్పుడు హాగరు దేవుడి మాట విందా లేదా? నాకు నువ్వు ఎన్ని చెప్పినా నేను విన్ను, నేను పోతాను అనలేదు. కాబట్టే హాగరు యొక్క కుమారుడికి ఆశీర్వాదం వచ్చింది. ఖచ్చితం కదా, అది ఖచ్చితం కదా. మాట వినుట చాలా శ్రేష్టమైనది. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. కాబట్టి మనము ఈ యొక్క వృత్తాంతము నుంచి 2 వ్యక్తులను చూస్తాం. మనం ఒకరిని ఏలియాని, ఒకరిని విధవరాలని చూస్తాం. మనం ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో 2ని చూడబోతున్నాం. వాళ్ళు ఎలా దేవునికి లోబడ్డారో, ఎలా విశ్వాసంతో ఉంచారో, ఎలా విశ్వాసంతో ఉన్నారో ఈ 2 మనం చూస్తే ఆల్మోస్ట్ మన అన్ని ప్రశ్నలకి జవాబులు వచ్చేస్తాయి అక్కడ. కాబట్టి ఈ కరువు టైంలో ఏలియా విషయంలో దేవుడు కేర్ తీసుకుంటున్నాడు. ఫస్ట్ ఏలియా నువ్వు ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయి, ఎక్కడికి వెళ్ళిపోతావంటే యోర్దాను దగ్గర ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోమని చెప్తున్నాడు ఆయన. ఎక్కడుందా ఆ మాట? 5వ వచనం చూడండి. అతడు పోయి యెహోవా సెలవు చెప్పున
యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. ఎందుకంటే దేవుడే చెప్పాడు 3వ వచనంలో, నీవు తూర్పు వైపుకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర, ఆయనే ప్లేస్ చెప్తున్నాడు. దేవుడే ఒక ప్లేస్ చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళిపోయి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉండు, నేను నీ కోసం ఆహారాన్ని పంపిస్తాను. ఎంత గొప్ప దేవుడో చూడండి ఆయన. మన ఆకలిని కూడా చూసేటువంటి దేవుడు. అవును, అందరికీ అలాగ ఉన్నప్పుడు నీకు అలాగే ఉంటుంది. నువ్వేదో ఎక్కడో పని చేసుకుని బ్రతకాలి తప్ప నేనేం చేయను అనే దేవుడు కాడు అక్కడ. ఆయన తన బిడ్డల పక్షముగా ప్రీతి గలవాడు. ఆయన తన ప్రజలను పోషించడానికి సామర్థ్యము గలవాడు. నీ ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ దగ్గరికైనా రానియడంట. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన ప్రతి పరిస్థితికి చాలిన వాడు ఆయన. కాకపోతే కొన్ని విషయాల్లో మనము ఇదిగో ఈ 2 పాఠాలు ఇక్కడ నేర్చుకుంటాం మనం. అలాగూ గనుక మనం ఉంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మన జీవితంలోనికి వస్తాయి. ఈయనేం చెప్పాడు? యోర్దాను ఎగువనున్న దిగువ వాగు దగ్గర అక్కడ ఏమని చెప్పాడు ఆయన? 3వ వచనంలో 5వ వచనంలో ఉంటుందా? యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. 3వ వచనంలోనేమో తూర్పు వైపు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర అన్నాడు ఆయన. ఆ కెరీతు వాగు దగ్గర మాత్రమే నీవు ఉండాలి. కెరీతు వాగులో వాటర్ తాగు. కొన్ని రోజుల్లో వాటర్ కూడా తగ్గిపోద్ది. మరి 1 సంవత్సరం వర్షాలు పడకపోతే వాటర్లో కూడా చాలా చేంజ్ వచ్చేస్తుంది కదా. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి కెరీతు వాగు దగ్గర వాటర్ తాగు. నేను నీకు కాకోలములకు ఆల్రెడీ ఆజ్ఞాపించేశాడట. నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని నువ్వు వెళ్ళి అక్కడ ఉండు అన్నాడు ఆయన. సరే ఈయన వెళ్ళాడు. ఆ ప్లేస్ ఈయనకి నచ్చలేదనుకోండి, ఇంకొక ప్లేస్కి మారడానికి వీల్లేదు. ఎందుకని? కాకులకు దేవుడు అడ్రస్ ఆల్రెడీ చెప్పేశాడు. ఈయనకి ప్లేస్ నచ్చలేదు కదా అని చెప్పి వేరే ప్లేస్లోనికి వెళ్ళి ఉన్నాడు అనుకోండి, అక్కడికి ఫుడ్ డెలివరీ అవ్వదు. అవునా కదా? అంటే ఇక్కడ దేవుని మాట చొప్పున చేయడం అనేటువంటిది నేర్చుకుంటాం ఇక్కడ మనం. దేవుడు కొన్నాళ్ళు ఇక్కడ ఆగి ఉండు అంటే అక్కడ ఆగి ఉండాల్సిందే. నీవు ఇక్కడే ఉండు అంటే ఇక్కడే ఉండాలి తప్ప ఆల్టర్నేట్స్ చూసుకోవడానికి వీల్లేదు. చాలామంది గృహాల గురించి నేను చెప్తూ ఉంటాను కదా, వాళ్ళు అడుగుతారు, ఇక్కడే ఉండాలా సిస్టర్ గారు, మాకు ఎంత డిస్టర్బెన్స్ ఉంది, అద్దిల్లే కదా, ఇంకో చోటకు పోతాం, ఇంకో చోటకు మారిపోతాం అంటే వద్దు అని చెప్తాను. కొన్నిసార్లు నేను చెప్తాను కదా, కొన్ని సందర్భాలలో అక్కడ వద్దు, వేరే చోటకి వెళ్ళిపోండి అని నేను కాదు చెప్పడం, ప్రభువు చెప్తే, నాకు దర్శనంలో ప్రభువు చూపిస్తే అప్పుడు మీకు నేను గైడ్ చేసేది. అలా ఎందుకు అంటే దేవుడు ఒక ప్రణాళిక అక్కడే కలిగి ఉన్నాడు నీకు. కాబట్టి నువ్వు అక్కడే ఉండాలి. అప్పటి వరకు అక్కడే ఉండాలి. కొంతకాలము అక్కడ ఉంటేనే నీకు అదంతా ప్రొవైడ్ చేయబడుతుంది అనేది ఏలియా గారి విషయంలో స్పష్టంగా మనకు తెలుస్తుంది. నీవు పోయి యోర్దాను ఎదురుగా ఉన్న ఆ యొక్క కెరీతు వాగు దగ్గరే ఉండు బాబు అని చెప్పాడు. ఉన్నాడు ఆయన. చెప్పినప్పుడు రోజు మార్నింగ్ వస్తుంది మంచిగా మంచి ఫుడ్ ఆహారాన్ని దేవుడు పంపిస్తాడు. తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా ఆహారము వస్తుంది. రోజుకి ఎన్నిసార్లు తినాలి? 3. డాక్టర్ని అడగండి, అక్కడ ఉంది. రోజుకి 2 సార్లు చాలు. కానీ ఎన్నిసార్లు తింటాం? 3 తింటావా? మధ్యలో ఏం తినవా? అక్కడ జాంకాయ కనబడితే తినవా? భోజనాలకు వెళితే మళ్ళీ ఇంటి దగ్గర కొంచెం తినేసి మళ్ళీ భోజనాల దగ్గరికి వెళ్ళి, అంటే కొంచెం లేట్ అయినా చుట్టాలతో మాట్లాడుకుని 2వ బంతిలో కూర్చోవచ్చులే అని ఫస్టే కొంచెం తినేసి ఇంటి దగ్గర మళ్ళీ అక్కడ మళ్ళీ ఎక్కువ తింటే బాగోదని, కొంతమంది ఏమో అక్కడ ఎక్కువ తిందామని అసలు పొద్దునుంచి ఫాస్టింగ్ పెట్టుకొని, ఎన్ని రకాల వాళ్ళం ఉన్నామంటే బైబిల్ ప్రకారం 2 సార్లే తినాలి. పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి. సైన్స్ ప్రకారం కూడా మనిషి 2 సార్లే తినాలి. పొద్దున్న ఒకసారి, సాయంత్రం. రాత్రి లేదు భోజనం, పొద్దున్న సాయంత్రమే తినాలి. అంతేనా డాక్టర్? సాయంత్రం మానేయాలి. సూర్యాస్తమయం అయిపోయేటప్పటికి ఆగిపోవాలని ఆయుర్వేద చెప్తూ ఉంటుంది, డాక్టర్లు చెప్తూ ఉంటారు, అందరూ చెప్తారు. మీరు ఇంకా నైట్ లైట్ ఫుడ్ తీసుకోవాలి తప్ప, ఏదో మీరు లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి తప్ప ఇలా ఇప్పుడు చెప్తున్నారు డాక్టర్లు. కానీ మనకు అలవాటు అయిపోయింది ఏంటంటే, ఏలియాకి ఇంకా మధ్యలో ఏ స్నాక్స్ లేవు, మధ్యలో ఏమీ లేదు. ప్రొద్దున ఒకసారి అంత ప్రోటీన్ ఫుడ్ పంపిస్తున్నాడు దేవుడు ఆ యొక్క ఏలియాకి. ఆయన అక్కడ ఉంటేనే ఈ ఆహారం ఆయనకి అందుతుంది. ఆహారం చక్కగా రెగ్యులర్ వచ్చేస్తుంది. ఆయన అక్కడ దాగి ఉన్నాడంట. అక్కడ ఎక్కడ దాగి ఉన్నాడు ఆయన? కెరీతు వాగు దగ్గర దాగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ అవసరతలకు ఆయన ఖచ్చితంగా నీ అవసరతలను తీరుస్తాడు. అంతే. మన జీవితంలో కూడా చాలా సందర్భాలలో మనల్ని దాగి ఉండు, కొంచెం రోజులు అక్కడే ఉండు, అక్కడే నువ్వు కొన్ని రోజులు వెయిట్ చేయి, నువ్వు తగ్గించుకొని ఉండు అని చెప్తాడు ఆయన. మనము అనేక సందర్భాల్లో మన సొంత నిర్ణయాలు తీసుకొని
ఆ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ మారిపోవడం, దేవుడు చెప్పింది కాకుండా ఇంకొక ఆల్టర్నేట్స్ చూసేసుకోవడం, అసలు వెయిట్ చేయండి అని చెప్తే వెయిట్ చేయలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా చేసేస్తూ ఉంటాం మనం. దావీదును కూడా కొన్ని రోజులు దాచాడా లేదా దేవుడు? ఎక్కడ దాచాడు? అదుల్లాము గుహలో దాచాడు. ఏలియానేమోని ఇక్కడ కెరీతు వాగు దగ్గర దాచాడు. మళ్ళీ కొన్ని రోజుల్లో ప్రభు ఏమంటాడంటే, ఆ పర్ణశాలలో నేను దాచదని, గుడారపు మాటున నిన్ను దాచదని. ఇవన్నీ ఏంటంటే మనము విశ్వాస యాత్రలో ముందుకు వెళుతున్నప్పుడు కొన్ని పాఠాలు నేర్పించాలనుకుంటాడు దేవుడు ప్రతి ఒక్కరికిను. అది విశ్వాస సేవకులకే కాదు, ప్రతి ఒక్కరికి నేర్పించాలనుకుంటాడు ఆయన. అది నేర్చుకుని ఆ యొక్క సిస్టంలో క్రమశిక్షణలో వెళితేనే మనం ఆయన బిడ్డలం అనిపించుకుంటాం. వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటికి వెళ్ళాక ఒక సిస్టమ్ నేర్పిస్తాడు. వేకువనే లేచి ఆ మన్నా మీరు కూర్చుకుంటేనే ఆ దినానికి కావలసిన ఆహారం మీకు, మేఘాన్ని వెంబడించండి, అది ఆగిపోతే మీరు ఆగిపోవాలి, మళ్ళీ స్టార్ట్ అయితే మీరు స్టార్ట్ అవ్వాలి. ఒక క్రమశిక్షణ. లేదులే మేము ఈరోజు కలిసిపోయాము, ఎందుకంటే మొన్నే కదా అమోరియలతో దెబ్బలాడాము, మేము కదలం ప్రభువా అంటే అవ్వదు ఆయనతో. ఒక క్రమశిక్షణ జీవితాన్ని క్రైస్తవులకు దేవుడు అలవాటు చేస్తాడు. క్రమశిక్షణకి చాలా పవర్ ఉంటుంది. మీకు తెలుసో లేదో, క్రమశిక్షణకి చాలా పవర్ ఉంటుంది. ఎవరైతే ఒక సిస్టమాటిక్ లైఫ్ని లీడ్ చేస్తారో వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. నిజంగా చాలా పవర్ఫుల్గా ఉంటారు. ప్రతి వేకున దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు లేచి కొండ దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వెళతారు. ఆయనకు ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఆయన ఒక డిసైపుల్స్ అందరికీ కూడా క్రమశిక్షణ నేర్పిస్తాడు ఆయన. మీరు ఇద్దరిద్దరుగా వెళ్ళండి, దేవుడు అల్లరికి కర్త కాదు, మీరు ఎక్కువ అల్లరి చేయొద్దు, మీరు ఇద్దరిద్దరుగానే ఇంటికి వెళ్ళండి, మీరేమి బ్యాగ్ నిండా బట్టలు ఇవి అవి మీరు కావలసినంత గ్రాసరీ ఏం పట్టుకుని వెళ్ళక్కర్లా, మీకేం కావాలో నేను ప్రొవైడ్ చేస్తానంటే అది విశ్వాసంతో వాళ్ళు అలా వెళ్ళాల్సిందే. విశ్వాసంతో వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని వాళ్ళ ఇంట్లో చేర్చుకుంటారు, అప్పుడు ఆ ఇంటికి శుభమని చెప్పండి, దీవెనని చెప్పండి, అప్పుడు వాళ్ళ ఇంట్లోనికి ఆ బ్లెస్సింగ్ వెళ్ళిపోతుంది. ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే వాళ్ళ ఇంటి దగ్గర మీ పాద ధూళి దులిపేసి అన్నీ చెప్తారు దేవుడు, అన్నీ చెప్తారు దేవుడు. మీరు కొన్ని రోజులు ఇలా ఉండండి, కొన్ని రోజులు అలా ఉండండి, కొన్ని రోజులు ఆగండి, వెయిట్ అని చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా ఆగి ఉండాలి. ఈ యొక్క 17వ అధ్యాయం నుంచి బైబిల్ చదివేయండి, మీరు రాసేసుకోండి మీరు అంటే వీళ్ళందరూ రాసేస్తున్నారు. నిజమే, రాసేసుకోవడం చదివేసుకోవడం కాదు, దానిలో నుంచి అసలు దేవుడు నీకేం పాఠం నేర్పిస్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏలియాకే దేవుడు చెప్పాడు, అక్కడే దాక్కొని ఉండు నాయన, నీవు అక్కడ ఉన్నప్పుడు నేను పంపిస్తాను. ఎన్ని రోజులు? నేను చెప్పే వరకు. ఈ లోపల వర్షం ఆగిపోయింది. 1 year అయిపోయింది కదా, వర్షం ఆగిపోయింది. ఈ వాగులో ఉన్నటువంటి నీరు అంటే ఈరోజు రాత్రి ఇలా పడుకుని పొద్దున్న లేచేసరికి డ్రైగా ఉంటుందా? ఎక్కడైనా ఉండదు కదా. ఏమవుతుంది? నెమ్మదిగా తగ్గుతున్నప్పుడు విశ్వాసం ఉంచాలి అక్కడ. అమ్మో ఈరోజు ఇంకా డౌన్ అయిపోయింది, రేపు ఇంకా డౌన్ అయిపోయింది, ఇంకా డౌన్ అయిపోయింది. ఎలాగా? వాటర్, కాకి వాటర్ తేదు కదా, కాకి ఆహారం తీసుకొస్తుంది. ఇప్పుడు నీవు విశ్వాసం ఎలా ఉండాలంటే ఆ వాటర్ని చూస్తుంటే అయిపోతున్నాయి, అక్కడ లేవు మన దగ్గర, మన డబ్బులు అయిపోతున్నాయి అక్కడ చూస్తుంటే, మనకు అవసరతలు చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని రోజులు ఇంకా పోషించబడాలి. అప్పుడు ఎలాగా? అందుకే ఏలియా చాలా ఎలాంటి విశ్వాసం ఉంచాడంటే ఇంకా వాగువైపు చూస్తున్నాడు, ఆయన ఏం పట్టించుకోవట్లేదు, కాకి తీసుకొస్తుంది, ఫుడ్ తింటున్నాడు, రిలాక్స్గా ఉన్నాడు. ఇంకా వాగులో నీరు ఎండిపోయెను అని రాయబడి ఉంది అక్కడ. ఆ వాగులో నీరు ఎండిపోతే ఈయనకేం పట్టదు, ఈయనకి అసలు అనవసరం. ఎందుకంటే మాట చెప్పినవాడు ఆయన. హల్లెలూయా. మాట చెప్పినవాడు దేవుడు. నీవు పోయి అక్కడ ఉండన్నాడు అంతే. నీవు వెయిట్ చేయి, నేను నీకు ఆశీర్వాదం ఇస్తానంటే అంతే, వెయిట్ చేయడమే. ఇక మనం వేరే ఆల్టర్నేట్స్ వెతుక్కోవడానికి ఖచ్చితంగా ఎందుకంటే దేవుని మీద ఆధారపడిన వాళ్ళు అలా ఉండాలి అని చెప్తున్నాను నేను మీకు. మనం దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఆయన తట్టే మన ముఖములు ఎత్తి చూస్తూ మనము దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలని ఇక్కడ 2 పాఠాలు నేర్పిస్తున్నాడు ఈ 17వ అధ్యాయంలో. తర్వాత ఆయన ఇంక ఇన్వాల్వ్ అయ్యారు, ప్రభు ఇన్వాల్వ్ అయ్యి నీళ్ళు ఎండిపోయినాయి కదా, కాబట్టి నువ్వేం చేస్తావంటే సారేపతే అనేటువంటి ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలను ఏర్పాటు చేశాను. ఇక్కడ కాకులను ఏర్పాటు చేశాను కదా, అక్కడ ఒక విధవరాలని నేను ఏర్పాటు చేశాను అని చెప్పిన తర్వాత ఆయన మాట చెప్పిన మరలా అక్కడికి వెళ్ళాడు ఆయన. అక్కడ నిజంగానే అక్కడ విధవరాలు కనబడింది. ఆమె పొల్లలు ఏరుకుంటుంది, ఆ రోజు కట్టెలు ఏరుకుంటుంది. అప్పుడు ఆమెను పిలిచి, అమ్మ నాకు కొంచెం వాటర్ ఇస్తావా అని అడిగాడు. అప్పుడు వాటర్ కూడా తక్కువగానే ఉంది అక్కడ వాళ్ళందరికీ. ఆ తర్వాత సరే అని చెప్పి ఆవిడ వాటర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ చేత్తోనే ఒక రొట్టె తెచ్చి అన్నాడు ఆయన. అయ్యా నేను నిజం చెప్తున్నా, మా ఇంట్లో
కొంచెమే పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది. ఒక అప్పం చేసుకొని నేను నా బిడ్డ తిని తర్వాత ఇంకా మేము ఎన్ని రోజులు మరి బ్రతుకుతామో మాకు తెలియదు కాబట్టి ఇంకా ఆ కరువులో మేము ఇంకా చనిపోదామని మేము అనుకుంటున్నాం, నిజంగానే నా దగ్గర లేదయ్యా అని చెప్పింది. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇక్కడ మాటల్లోనే చూద్దాము, 10వ వచనం. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పమొక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకు సిద్ధము చేసుకునేవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ ఎంత గొప్ప విశ్వాస వీరురాలు మనకు కనబడుతుంది ఆవిడ. అసలు ఆవిడ ఇంట్లో నిజంగా లేదు, చిన్న పిండి కొంచెం నూనె ఉంది. అప్పుడు సేవకుడు చెప్పిన మాట ఆవిడ వినిన విశ్వాసం అక్కడ మనకు చూడాలి. దేవుడు మాట చెప్తాడు, మీకు ప్రతి వారం వాక్యాలు మీరు వింటారు. ఈ రోజే ఇంక నేను నిర్ణయం తీసుకున్నాను అన్నట్లు ప్రతి ఆదివారం తీసేసుకుంటూ ఉంటారు కొంతమంది నిర్ణయాలు. మరుసటి రోజు సోమవారానికి ఉండదు అది. ఇంకా ఈరోజు చాలు ప్రభా, తాళపు చెవులు మీరు మా చేతుల్లో ఇచ్చావు, ఇదిగో మా సేవకులు తెరిస్తే తెరవబడిపోతుంది, జీవగ్రంథంలో నా పేరు ఉండడం ముఖ్యం తప్ప ఇదంతా ముఖ్యం కాదని మనమే అనేసుకొని ఆ రోజంతా ఏదో నిర్ణయాలు తీసుకుంటాం. మరుసటి రోజు నుంచి అక్కడ క్రమశిక్షణ ఉందా? ఒకసారి ఆలోచించుకోండి. ఆరంభము కంటే ముగింపు చాలా శ్రేష్టమైనది. మీరందరూ ఆరంభం చాలా బాగుంది. మనందరం, మీరందరూ అండం ఎందుకు పోని, మనం అందరి ఆరంభం కూడా చాలా స్ట్రాంగ్. అసలు వచ్చినప్పుడు, దేవునిలోనికి వచ్చినప్పుడు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి, వచ్చినప్పుడు మన ఆరాధన ఎలా ఉండేది, అసలు ప్రార్థనలకు రావడానికి ఎలా పొలోమంటూ వచ్చేసేవారు. మీరందరూ ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో అది ఆరంభం. ఆ తర్వాత ముగింపు దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా మధ్యలోనే ఉన్నాం మనం. మధ్యలోనే అనేక మంది అరణ్య యాత్రలో రాలిపోయారు. ఎలాగో చాలామంది అలాగే మధ్యలోనే పోతారు. ఎవరు వస్తారో తెలీదు. ఆ టైంకి ఆ యొక్క ద్రాక్ష తోటలోనికి లాస్ట్ వచ్చిన వాడు జీతం పట్టుకొని పోతాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలంటే, వస్తాయి ఇవన్నీ కూడా. మీ విశ్వాస యాత్రలో మన విశ్వాసాన్ని బలపరచడానికి, దేవుని మీద మనకి ఎంత నమ్మకం ఉందో తెలుసుకోవడానికి, మన బుద్ధిని సరిచేయడానికే దేవుడు ఇవన్నీ కూడా కొంతకాలం దాచి ఉంచుతాడు అక్కడ. అప్పుడే మన బుద్ధి సరి అవ్వాలి. నేర్పిస్తాడు, ఎన్నో పాఠాలు నేర్పిస్తాడు. ఆయన చాటున దాచినప్పుడు ఊరకనే ఉండడు ఆయన. ఆ చాటులో చాలా పాఠాలు ఆయన మనకి, కానీ గర్విష్ఠులు ఆ పాఠాలు నేర్చుకోలేకపోతారు. గర్విష్ఠులు ఆ పాఠాలను నేర్చుకోలేరు. వాళ్ళకి చాలా గర్వం ఉంటుంది. అసలు నువ్వు చెప్పేది నేను వినడం ఏంటి, నేను ఇక్కడే ఉండాలా, నాకు ఇక్కడ ఏసీ లేదు, నేను ఇక్కడ ఉండను. ఎక్కడ? కెరీత్ వాగు దగ్గర. నేను జీవం గల దేవుని యొక్క సేవకుడు, నేను నాకు ఇది ఇచ్చావా ప్రభా ప్లేస్, ఫోన్లు ఇక్కడ ఏదో ఉన్నానంటే మళ్ళీ అక్కడికి వెళ్ళమంటావా? అంత ప్రయాణం ఎలాగ, అసలు ఏం చెప్తున్నావు నువ్వు, అసలు న్యాయంగా మాట్లాడు ప్రభా, నీకు అసలు న్యాయం. దేవుడినే న్యాయాన్ని అడుగుతాం మనం. ఆయన న్యాయవంతుడైన దేవుడు. కానీ అనేక సార్లు మన ప్రార్థనలో ఇదే అన్యాయం ప్రభా, అసలు నువ్వు న్యాయం నేను ఎంత ప్రార్థన చేశాను, ఈ 40 దినాలు పెట్టుకున్నానా, రోజు పుస్తకమే చేయబెట్టానా, రాసానా ఇది అన్యాయం ప్రభా. ఆయనని న్యాయం అడిగితే నువ్వు అసలు బ్రతకలేవు. నువ్వు ఆయన న్యాయంగా కానీ నీకు న్యాయం తెరిస్తే ధూళిలాగా కూడా ఉండడానికి నీకు అర్హత లేదు. నువ్వు చేసిన దానికి ఆయన నీకు న్యాయంగా కానీ ప్రవర్తిస్తే అసలు భూమి మీద రోకలే లేవంటారు కదా, అది నీకు నాకు జరిగేది. న్యాయం ఎప్పుడు అడగొద్దు మనం దేవుణ్ణి, కనికరం అడుగుదాం ఆయన్ని. నీవు కనికరం చూపు నా మీద నాయన, నీవు కరుణ చూపు నా మీద, దయ చూపయ్యా, నీవు దయ చూపితేనే నేను ఇక్కడ బ్రతకగలను. ఆ లెవెల్కి దేవుడు తీసుకుని వెళ్ళాలి. మనము తగ్గవలసి ఉన్నది ఆయన. ఆ గర్వమే అణగదు మనకి. ఎప్పుడైతే జరగలేదో రెబెలింగ్ నేచర్ వచ్చేస్తుంది అనమాట ప్రతి మనిషికి. రెబెలింగ్ అంటే తిరుగుబాటు.
తిరగబడతారు దేవుడి మీద. మనుష్యులు తిరగబడి చేసే ప్రార్థనలు అవి ఈరోజు నేర్చుకోండి మీరు. ఇలాంటి తిరుగుబాటు ప్రార్థనలు చేస్తారు మీరు. మరలా కూర్చొని కన్నీరు విడుస్తూ దీర్ఘ ప్రార్థనలు చేస్తారు మీరు. నేను ఎలా వింటానో అని అడుగుతాడు ఆయన. ఎప్పుడైనా కానీ ఇలా తిరుగుబాటు ప్రార్థన చేసి దేవుని న్యాయమయ్యా, ఎంత ప్రార్థన చేస్తే పక్కింటి వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అవ్వడం ఏంటి? నేను మా అమ్మాయి గురించి ప్రార్థన చేస్తే వాళ్ళ అమ్మాయి అసలు బాగోదు, ముక్కు అసలు బాగోదు, అయినా సరే అంత అందమైన అబ్బాయి దొరికేశాడు. ఎంత ప్రార్థనా పరులో మేము. మా అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో అన్ని గిఫ్ట్లు ఆ అమ్మాయికే వచ్చినాయి, ఇది ఏమైనా న్యాయంగా ఉందా ప్రభు అని అడుగుతారంట దేవుడిని న్యాయం అడిగేవారి మనుష్యులు. అది అలా ఎవరైతే అడుగుతామో వాళ్ళకి పక్కనే గర్వం ఉంది అని అర్థం అన్నమాట. ఎప్పుడు కూడా దేవుడిని న్యాయము అడగొద్దు, ఎందుకంటే అది నీ ఆలోచన చెప్పు నువ్వు చేస్తున్నావు. ఆయన కొన్నాళ్ళు నువ్వు అలా ఉండంటే ఉండాల్సిన అవసరత మనకి ఉంది. అక్కడ కరువు ఉంటుంది, లేముంటుంది, కష్టం ఉంటుంది, కానీ దాంట్లోనే అన్నీ సమృద్ధిస్తాడు ఆయన. దాంట్లోనే నిన్ను చనిపోనివ్వడు ఆయన, నిన్ను దిగజారిపోనివ్వడు ఆయన, నిన్ను పట్టుకొని ఉంటాడు ఆయన. అసలు ఇవ్వలేని కాకులకే దేవుడు అడ్రస్ చెప్పి నువ్వు అక్కడ తీసుకెళ్ళి ఇచ్చేసే అన్నాడు. నువ్వు అక్కడే ఉంటే నీకు అందుతుంది అది. నీవు ఆ ప్లేస్లోంచి వెళ్ళిపోయి ఇక్కడ జరగలేదు నేను ఇంకో చర్చికి వెళ్ళిపోతానని కొంతమంది, ఇక్కడ జరగలేదు ఇంకో ప్లేస్ మారిపోతాను, ఇంకో ఊరు వెళ్ళిపోతాను, అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి అంటాను కొంతమంది. ఇలా వెళ్ళిపోయి అనేక మంది అడ్రస్ మారిపోతే అక్కడ ఎలా ప్రొవైడ్ చేస్తాడు ఇది జ్ఞాపకం చేసుకోవాలి మీరు. ఇది మీకు అనిపించింది ఆ పాయింట్? అడ్రస్ మారి వెళ్ళిపోయారండి మీరు. వెళ్ళిపోతే దేవుడు మీకోసం అడ్రస్ చెప్పేసి ఎవరికో ప్రొవైడర్కి, అంటే ఆ కాకికో నక్కకో కుక్కకో చెప్పారు దేవుడు. దేని నుంచి అయినా ఇప్పిస్తాడు ఆయన. అది వచ్చి అక్కడే కూర్చుంటుంది. ఇంకెక్కడుందో అని అడ్రస్ వెతికేసి అదేమి నెట్లో సెర్చ్ చేయదు. వీళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు ప్రస్తుతం అని చెప్పి మీ ఫోన్ నెంబర్ ఎక్కడుందో ట్రేస్ అవుట్ ఏం చేయదు అది. దేవుడు ఒక మాట చెప్తే ఆ మాట చెప్పునే మనకి జరగాలంట. కాబట్టి ఈరోజు నువ్వు ఆగి ఉండంటే ఆగి ఉండు, దాగి ఉండంటే దాగి ఉండు. దానిలో ఏం నేర్చుకోవాలో నేర్చుకోండి, ఇంకా తగ్గించుకోవడం నేర్చుకోండి, ఇంకా ప్రార్థించడం నేర్చుకోండి, ఇంకా ఆయన సేవ చేయడం నేర్చుకోండి. ఆయన విరగొట్టిన కొద్దీ ఇంకా బెండ్ అవ్వాలి. నేను మొన్న వాక్యం చెప్పాను కదా, ఒక ఆయన ఏం చెప్పాడంటే ఇంకా నన్ను వంచుము 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 అన్నాడంట. అయ్యా నేను బలిపీఠం దగ్గర కట్టెలు పేర్చాను, రాళ్ళు పేర్చాను, అగ్నిని దించు అనే ప్రార్థన చేస్తున్నాడంట ఆయన. అలా చేస్తూ ఆ సేవకుడు ఏం మాట్లాడతాడో అది వినాలని. ఇక్కడ మీకు పాయింట్ ఇదే, ఈ సేవకుడు ఏం చెప్తున్నాడో అది ఆ సారేపతు విధవరాలు చేసింది. పట్టురా అంటే పట్టుకొచ్చిందంతే. ఇక వేరే ఆయన అక్కడే దీవెన చెప్పేస్తున్నాడు. మీకు కూడా సేవకులు దీవెన చెప్తారమ్మా. మలాకి గ్రంథంలో ఇలా రాయబడి ఉంది, మనము దేవుని సన్నిధికి ఇలా తీసుకుని వచ్చి మందిరములో ఆహారము నిల్వ ఉండినట్లు మనము కానీ ఇది ఇస్తేనే మీకు తిరిగి ఆకాశము తెరిచి విస్తారమైన దీవెనలు దేవుడు ఇస్తాడు. మరి అంతా వచ్చిన ఆన్సర్ కూడా అక్కడే ఉంది కదా, ఆన్సర్ అంతా ఉంది. ఇస్తాడని చెప్పేశామా, వస్తుంది అని చెప్పేశామా, వాక్యంలో ఉన్నదే అక్కడ మాట్లాడేశారా? కానీ ఏం చేస్తారు, దీనికి 100 రకాల మాటలు ఈరోజు బయట మాట్లాడుతున్నారు. ఇవ్వాల్సిన అవసరం లేదు, దేవుడు అంటే మనకే ఇస్తాడు, కానీ ఇదేం బాధ, ఇదేం బిజినెస్, ఇదేం బోధ అని అనేక మంది దూషిస్తూ ఉంటే ఈ క్రైస్తవులు కూడా పిసినారితనంతో, లేదు అని అంటే ఆర్భాటాలకి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి, లేదు అంటే అసలు డబ్బు ఇంకొకరికి ఇవ్వడానికి కూడా ఇవ్వబుద్ధి కాక దేవునికి పెట్టలేని తత్వంతో వీళ్ళందరూ వాళ్ళు అసలు ఆ పనులు చేయకుండా ఏమైపోతున్నారు, ముందే చెప్పేశారు ఆయన, నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా. అమ్మ నీవు కానీ ఆ చిన్న ఆ నూనె బుడ్డిలో ఉన్న నూనెని అప్పాన్ని నాకు మొదట తీసుకొని ఇస్తే ఇక కరువు కాలం అంతా నీకు కరువు రాదని ముందే చెప్పేశాడు ఇక్కడ. అప్పుడు వెంటనే ఓకే అయితే అని చెప్పేసి ఒక అప్పం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేసినప్పుడు అసలు కరువు దినాలన్నీ పోషింపబడ్డారంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఇచ్చుట అనేటువంటి తాళపు చెవి మనకు కనబడుతుంది. మనందరికీ ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా, ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చేసుకోవడానికి అవ్వదు. కార్డు అయితే ఉంది, కానీ దాంట్లో బ్యాలెన్స్ ఉండాలి కదా. మీ కార్డు చేతిలో మీ ఇంట్లో మీ హ్యాండ్ బ్యాగ్లోనే ఉంది. నాకు ఇప్పుడు ₹1,00,000 కావాలి బాబు అని పెట్టేసుకోవడానికి నువ్వు సంపాదించుకుంటేనే దాంట్లో ఉంటుంది, అంతే కదండి. దేవునికి ఇస్తేనే అక్కడ నీ బ్యాంకులో నిలువ ఉండేది. ఇక్కడ కూడా అదే సూత్రం. మీకు సమృద్ధి రావడానికి ఆయన మొదట నాకు ఇచ్చి అప్పుడు నీవు నన్ను శోధించు అన్నాడు. ఇక్కడ ఇదే సూత్రము. ఆవిడ విశ్వాసంతో పనిచేసింది, ఏలియా ఒక రకమైన విశ్వాసంతో ఆయన పనిచేశాడు. ఈ 2 పాఠాలు ఈరోజు మనం నేర్చుకుంటే మన ఇంట్లో ఏం కరువు ఉందో, ఏం అవసరత ఉందో, ఇది కేవలం డబ్బుల కోసమైన మెసేజ్ కాదు. ఇక్కడ దేవునికి లోబడుట, క్రమశిక్షణతో ఉండుట, ఆయన మీద ఆధారపడుట, ఆయన మీద ఆనుకొనుట,
తద్వారా వచ్చేటువంటి దీవెన. ఈ లోకంలో ఎలా ఉన్న పరిస్థితులు, ఈ విధవరాలని దేవుడు ఎలా పోషించాడో కరువు కాలం అంతా, అలా మన ఇంట్లో ప్రతి అవసరత తీర్చడానికి ఆయన సామర్థ్యము గలవాడు. అంతే, ఇది చెప్పడానికే ప్రయత్నం చేశాను. రెండు పాయింట్స్ దీంట్లో. కాబట్టి క్రమశిక్షణ ఒకటి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. క్రమము. నేను ప్రతిరోజు ఈ సమయానికి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను ప్రభువా అని అనుకోవాలి మనం. అలా అనుకున్నప్పుడు కొన్నిసార్లు మనకి అవ్వదు. ఒకవేళ అనారోగ్యంగా ఉండో, లేకపోతే ఎక్కడికో ప్రయాణం చేసి వచ్చో, లేకపోతే ఏదో ఒక్కసారి తప్పిపోతే పర్వాలేదు, కానీ క్రమాన్ని మనం పాటిస్తూ ఉంటే ప్రభువుని వెతకడం అంటే ఏంటి, మనం ఆశీర్వాదాలు పొందుకోవడం అంటే ఏంటి, క్యాజువల్గా నువ్వు తిను, పడుకో, నిద్రపో, అన్నీ వచ్చేయాలి నీకు. అంటే మనము నిత్యరాజ్యానికి వెళ్ళడానికి అవసరమైన తర్ఫీదు ఇక్కడే పొందుకుంటామని చాలామందికి తెలియదు. అక్కడ రివార్డ్స్, అవార్డ్స్ కోసం ఇక్కడే నీ ప్రవర్తన ద్వారానే అక్కడవి పొందుకుంటామని చాలామందికి తెలియదు. బద్ధకము, క్రమశిక్షణ లోపము, ఎప్పుడు తింటామో తెలియదు, ఎప్పుడు పడుకుంటామో తెలియదు, ఎంతసేపు పడుకుంటామో తెలియదు, ఎక్కడికి పోతామో తెలియదు. ఖాళీ ఉంటే ప్రేయర్ లేకపోతే ఎలా ఉంటామో మనకే తెలియదు. ఇవి కొంచెం మార్చుకుంటే ఒక సిస్టమేటిక్ లైఫ్లోనికి మనం వస్తే దేవుడు చాలా బ్లెస్సింగ్స్ మీకు మీ బిడ్డలకి ఇస్తాడు. నువ్వు ఎలా ఉంటావో పిల్లలు అలాగే ఉంటారు. నువ్వు ఎలా ఉంటావో పిల్లలు అలాగే ఉంటారు. నువ్వు మంచిగా ఉంటే పిల్లలకి చాలా బ్లెస్సింగ్ వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లలు ఎంత బ్లెస్డ్ అవుతారు. ఆవిడ చెప్తున్నారు, 2 పిల్లలకి మంచి సీట్లు వచ్చాయి, 2 డాక్టర్స్ సిస్టర్. ఎప్పుడో కదా మిమ్మల్ని నేను కలిశాను. ఇంకా పాప ఇంకా ఫర్దర్ కోర్స్ చేస్తుంది. దేవుని మహాకృప. ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఒక పల్లెటూరు నుంచి వచ్చాను నేను అని చెప్తున్నారు ఆవిడ. ఇప్పుడు అమెరికాలో అలా సెటిల్ అయినటువంటి జీవితాన్ని దేవుడు ఇచ్చారు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక దేవుణ్ణి ప్రార్థనని అలా ఏదో కంట్రీలో ఉండే కూడా వాళ్ళ ప్రార్థనలు ఎలా చేసుకొని ఆతృతగా మన మెసేజెస్ అన్నీ ఫాలో అవుతూ అంత ఆశతో ఆసక్తితో ఉన్నారు. మరి ప్రేయర్ వారియర్స్, ఇందాక భారతి గారు ప్రార్థన చేసినట్లు ప్రేయర్ వారియర్స్, మేం ప్రేయర్ వారియర్స్ అని ప్రార్థన చెప్పుకుంటూ ఎంతంత ప్రార్థన చేసే వారియర్స్ మీరు చెప్పాలి నాకు. అంతేనా మోనిక? తప్పేమని అడుగుతున్నానా? ఎంతెంత ప్రార్థన చేసే వారియర్స్ ఎలా ఉంటారు? అక్కడ సోల్జర్స్ రాత్రులు నిద్రపోరు. అంతేనా? సైనికులు వారియర్స్ అంటే ఏం చేస్తారు వాళ్ళు? భర్త, పిల్లలు, వాళ్ళకి స్నాక్స్, మా ఇల్లు, ఆవిడ సాయంకాలం బయటకు తిప్పాలి, మళ్ళీ వస్తాను సెలవు పెట్టి ఏం ఉండవు వాళ్ళకి. దివారాత్రులు కావలి కాస్తూ ఉంటారు. వాళ్ళు సైనికులు. మనం క్రీస్తు సైనికులు అని పేరు పెట్టుకున్నాం, కానీ ఏనాడు ఎవరి కోసం ఎప్పుడూ కష్టపడిన, శరీరాన్ని కష్టపెట్టిన వాళ్ళము అస్సలు కాము. రాత్రి అంతా లేచి ఒకరి కొరకు ప్రార్థించామా, దేశం కొరకు ప్రార్థించామా, సంఘము కొరకు ప్రార్థించామా? మిడ్ నైట్ ఎప్పుడైనా 2 hours 3 hours పెట్టుకుని ప్రార్థించారా? ఇవన్నీ కూడా మీరు అంటే ఆలోచన ఇవ్వడానికి వాక్యం చెప్తున్నాను నేను. ఇలా కూడా ప్రార్థన చేస్తారా? నాకు ఆలోచన రాలేదు, ఖచ్చితంగా నేను కూడా చెయ్యాలి అని మీకు ఒక ఆలోచన పుట్టించడానికి చేస్తాను. ఇవన్నీ దేనికంటే మీ పిల్లలకి సీటు రావడానికి, మీ పిల్లలకి పెళ్ళి అవ్వడానికి చెప్పట్లా నేను. దేవుణ్ణి ప్రేమించి ఆయనను చూడాలి అనే ఆశ, ఆయనను కనుగొనాలనే ఆశ, ఆయనతో స్నేహం చేయాలనే ఆశ. ఎందుకంటే ఆయన్ని ప్రేమించే వారిని ఏం చేస్తాడంటే ఆయన, పోనీ అదన్నా పక్కన పెట్టుకోండి, అది ఏదైనా ఒక లాభం ఉంటేనే కదా. అది లేకపోతే చెయ్యమనే సంగతి. స్వార్థపరులమైన మానవులం కదా. దేవుణ్ణి ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడంటే నేను దేవుణ్ణి ప్రేమించేలాగా చేయి ప్రభు అని అడుగుదాం మనం. అందుకే ప్రభు ఏమడిగారు పేతురుని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అడగాల అదేమన్నా? చూడండి ఒకసారి, ఈరోజు కూడా అడుగుతున్నాడు ఆయన, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా కీర్తి? నిజంగా ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? నిజంగా ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? వాళ్ళు సంఘాన్ని కూడా ప్రేమిస్తారు, వాళ్ళ సేవకుల్ని కూడా ప్రేమిస్తారు. కాబట్టి వాళ్ళు నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా, నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నారు ప్రభు 3 సార్లు. ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు, ఇంకా 3వసారి నీకే తెలుసు కదా ప్రభువా నేను ప్రేమిస్తున్నానో లేదో, ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళిపోయినా నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు ఆయన. కానీ ఆ క్షణానికి భయపడ్డాడు. కానీ తర్వాత ఆయన పశ్చాత్తాపంతో ప్రభువును వేడుకొని, ఆ బండ మీద నేను సంఘాన్ని నిర్మిస్తాను, పరలోకపు తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నానయ్యా అని చెప్పేంత గొప్పగా ఎదిగాడు. ఆశ ఉంటే నీలో కొన్ని బలహీనతలు ఉన్నా సరే వాటిని కన్సిడర్ చేస్తాడు ఆయన. చేసి అటు ఇటు వెళ్ళిపోయినా ఏమి కొట్టాడు, తిట్టాడు, చంపాడు ఆయన. మళ్ళీ అవకాశం ఇస్తారు. ఇక యవనస్తులుగా ఉన్నప్పుడు దగ్గర నుంచి ఆయన అలా పట్టుకుంటే చెప్పలేము ఇంకెంతంత ఆశీర్వాదాలు వస్తాయో. కాబట్టి ఇలా మనం ఉండాలని నేనైతే ఆశపడుతున్నాను. కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలయ్య. ఏలియా లాంటి నాయనా నా తండ్రి విశ్వాసాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. మా వంటి స్వభావము గల మనుష్యుడే అని రాయబడి ఉంది.
నాయన మా వల్లనే కోపం ఉంది, మా వల్లనే నా తండ్రి భయం ఉంది, మా వల్లనే నా తండ్రి ప్రభా ఆవేశం ఉంది. అయినప్పటికీ కూడా నా తండ్రి నీవు మా వంటి స్వభావం గల మనుష్యుడే అయినా ఆయన విశ్వాసము ద్వారా నాయన నా తండ్రి గొప్ప కార్యాలను చేయించాడు. విశ్వాసము ద్వారా ఆకాశాన్ని మూసివేశాడు. విశ్వాసము ద్వారా నాయన ఆకాశములో నుంచి వర్షము వర్షించేటట్లు మేఘాల కదలికలను మార్చివేశాడు ప్రభువా. అలాంటి విశ్వాసము గల ఏలియా వలె మా ప్రార్థన ఆత్మ కూడా ఉండడానికి అవసరమైన కృప మాకు దయచేయండి. మేము కూడా నీ రెక్కల చాటున దాగి ఉండే భాగ్యము మాకు దయచేయండి. కొంతకాలం, ఎంతకాలం మీరు దాస్తారో మాకు తెలియదు. అంతకాలం వరకు నమ్మకస్తులముగా మేము ఉండాలి. నీ మాట వినాలి దేవా. నీ యొక్క నాయన నీ యొక్క ఆజ్ఞ చెప్పున మేము చేయాలి. అలా ఏలియా నుంచి మేము నాయన ఏలియా నుంచి మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. అలాగే నాయన సారేపతు విధవరాలు ఏ విధముగా సేవకుని మాట చెప్పున నాయన భయపడకుండా ఒక్క అప్పాన్ని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి ఆవిడ జీవితానికి కావలసినటువంటి సమస్తమైనది సంపాదించుకుందాం. అలాగన మేము కూడా దేవుణ్ణి ప్రేమించే వారముగాను, ఇచ్చే వారముగాను, ఆ పరిస్థితులను బట్టి భయపడకుండా మా దేవుని వాగ్దానాన్ని నమ్మే వారముగాను మమ్మల్ని ఉంచమని వినుచున్న వారందరి హృదయాలలో కూడా ఈ విధముగా నాయన దేవుని మీద గొప్ప విశ్వాసాన్ని నూతనంగా పుట్టడానికి అవసరమైన కృప దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.